అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మసిటీలోని రామ్కి ట్రీట్మెంట్ ప్లాంట్లో విషవాయువు లీక్ అయి కార్మికుడు అప్పలనాయుడు మృతి చెందాడు. ఈ ఘటనపై అనకాపల్లి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో కమిటీ సమావేశమై కార్మికుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సిఐటియు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు మాట్లాడుతూ రామ్కి యాజమాన్యం కార్మికుల భద్రతకు కనీస చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విధుల్లో ఉన్న కార్మికులకు మాస్కులు సరఫరా చేయకపోవడంతో కంపెనీలో లీక్ అయిన విషవాయువులు పీల్చి కార్మికుడు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రామ్కి పరిశ్రమపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నమోదు చేశారని, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారని, నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మృతి చెందిన అప్పలనాయుడు కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని శంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ రాజు, సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు కె సోమునాయుడు, సిహెచ్ శివాజీ పాల్గొన్నారు. పరిశ్రమలో ఉన్న ప్రాంతంలో పరిశ్రమల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి ఆ వ్యర్థాలను శుద్ధి చేసి సముద్ర జలాల్లోకి చెరువుల్లోకి వదులుతూ ఉంది. నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈరోజు విషవాయువు తీసుకెళ్లి అప్పలనాయుడు అనే కార్మికుడు, యువ కార్మికుడు మరణించడం అనేది జరిగింది. ఈరోజు ఎటువంటి నిబంధనలు, సిఆర్జెడ్ నిబంధనలు కానీ ఎటువంటివి కూడా రామ్కి ఫార్మా వాడు పాటించకపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే రామ్కి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది. 200 పరిశ్రమలు ఉన్న ఎస్ఈజెడ్ అలాగే ఫార్మాలో వ్యర్థాలన్నింటినీ ఇక్కడికే తీసుకొచ్చి శుద్ధి చేస్తా ఉన్నారు. ఈ శుద్ధి చేసిన వ్యర్థాలని పంపించేటప్పుడు రక్షణ చర్యలు అనేవి తీసుకోవాలి. ఈ రక్షణ చర్యలు ఎటువంటివి కూడా రామ్కి యాజమాన్యం పాటించడం లేదు. కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలని ట్రీట్మెంట్ కోసం తీసుకుంటుంది. లాభాలు ఆర్జిస్తున్న రామ్కి సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితులు అనేవి లేవు. ఎక్కడికక్కడ దాని వ్యర్థాలను వెచ్చజల్లుతున్న పరిస్థితులు అనేవి